రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా వస్తున్నారని రష్యా అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. అంటే కేవలం ఏడాది వ్యవధిలో ఆయన మన దేశానికి రావడం ఇది రెండోసారి. ప్రపంచ దేశాల చూపు ఇప్పుడు మళ్లీ భారతదేశం వైపు పడింది. వచ్చే సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మకమైన బ్రిక్స్ సదస్సు జరగబోతోంది. ఈ సమ్మిట్ లో పాల్గొనడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా వస్తున్నారని రష్యా అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. ఇక్కడ విశేషం ఏంటంటే గత ఏడాది డిసెంబర్ లో కూడా పుతిన్ ఇండియాకు వచ్చారు. అంటే కేవలం ఏడాది వ్యవధిలో ఆయన మన దేశానికి రావడం ఇది రెండోసారి. దీన్ని బట్టి ఇండియాకి రష్యా ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇప్పుడు ఈ బ్రిక్స్ సదస్సు ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటారా? ఈ రోజుల్లో ప్రపంచ రాజకీయాలను శాసించగలిగే శక్తి ఈ బ్రిక్స్ దేశాలకు ఉంది. ప్రపంచ జనాభాలో సగానికి పైగా, అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద వాటా ఈ దేశాలదే. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎకానమీలు ఉన్న చైనా, ఇండియా లాంటి దేశాలు ఇందులో భాగం. ఈ సదస్సుకు ఇరాన్, సౌత్ ఆఫ్రికా వంటి దేశాల నేతలు వస్తున్నారు. కానీ G20 మీటింగ్ కి డుమ్మా కొట్టిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ మీటింగ్ కి వస్తాడో రారో అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఈ మీటింగ్ వెనుక మరొక ఆసక్తికరమైన విషయం ఉంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాలను, గొడవలను ఆపడానికి, శాంతిని నెలకొల్పడానికి భారతదేశం ఒక కీలకమైన మీడియేటర్ రోల్ ప్లే చేయగలదని రష్యా విదేశాంగ మంత్రి ఈ మధ్య వ్యాఖ్యానించారు. ఏదేమైనా ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం ఇప్పుడు సైలెంట్ గా ఒక గ్లోబల్ లీడర్ గా, ఒక పవర్ సెంటర్ గా మారుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు చూస్తున్న ఈ తరుణంలో మారుతున్న భారతదేశ రేంజ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.